హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో సూపర్ వీడియోతో వచ్చేసాను అనమాట. అండ్ చాలా స్వీట్గా వీడియో ఉంటుంది, చాలా షార్ట్గా కూడా ఉంటుంది అనమాట. వీడియో చూడండి, మీకు ఏమాత్రం నచ్చిన చిన్న లైక్, కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో జీవితం అంటే ఏంటో చూపించే 3 ప్రదేశాల గురించి నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి హాస్పిటల్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్ళారా? సో ఒకవేళ మేబీ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ రావాలని లేదా మీరు వెళ్ళాలని నేను చెప్పటం లేదు. కానీ నార్మల్గా అయినా ఏదైనా సరే ఒక హాస్పిటల్కి ఒక్కసారి ఒక అరగంట టైం కేటాయించి ఒక్కసారి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు పేషెంట్ గురించి ఒక్కొక్కటి తెలిసినప్పుడు, అలాగే కొంతమంది బాధ మీరు అక్కడ చూస్తున్నప్పుడు మీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రాణం విలువ తెలుస్తుంది అనమాట. చాలామందికి ప్రాణాల మీద హోప్ లేకపోవచ్చు, లేదా దాని గురించి అంత డీప్గా ఆలోచించిన రోజులు కూడా రాకపోవచ్చేమో. కానీ బట్ చాలామందికి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మన మొదటి సంపాదన ప్రాణం. ఫస్ట్ ప్రయారిటీ మన ఆరోగ్యం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఏమనిపిస్తుందంటే, మనం బతకటానికి ఇంకొంత టైం ఉంటే బాగుండు అని కూడా భగవంతుని వేడుకుంటూ ఉంటారు చాలామంది అనమాట. సో నేను అందుకే చెప్తున్నాను, మీకు ఎవరికైనా లైఫ్ సిల్లీగా ఉంది, లేదా లైఫ్ గురించి అసలు మాకేం అర్థం కావట్లేదు అని కానీ, లేదా అంత ఓవర్గా ఎప్పుడూ మేము ఆలోచించలేదు అని అనుకున్నా కూడాను, లైఫ్లో మీకు ఒక క్లారిటీ రావాలి అన్నా, అసలు జీవితం అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనే థాట్ ఉన్నా కూడాను, డెఫినెట్లీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి. ఆ ప్రాణం ఎంత విలువైంది, ఆ ప్రాణాల కోసం ఎంతమంది పరితపిస్తున్నారు, ఇవన్నీ కూడాను మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అందుకే నేను చెప్తున్నాను, చాలామందికి అనమాట మ్యాక్సిమం తెలియదు అనమాట. మేబీ ఓకే, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు, వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, మేబీ కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఈ 3 ప్లేసెస్కి మాత్రం ఒక్కసారి వెళ్ళండి. లేదంటే పోనీ వెళ్ళకపోయినా ఐ థింక్ తెలుసుకోవడానికైనా ట్రై చేయండి. డెఫినెట్లీ లైఫ్ అంటే ఏంటో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జైలు. అండ్ జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని నేను పర్టికులర్గా ఖచ్చితంగా వెళ్ళు అని చెప్పను, కానీ తెలుసుకోండి. సో అంటే ఒక చిన్న తప్పు, లేదా ఒక తప్పుడు స్నేహితుడు, లేదా ఒక చిన్న క్షణికావేశం, వాటన్నిటి వల్ల భవిష్యత్తు నాశనం చేసేది ఏదైనా ఉంది అంటే జైలు జీవితమే అనమాట. సో అంటే చాలామంది ఆవేశంతో చేసే పనులు కావచ్చు, లేదా నమ్మిన ఫ్రెండ్స్ చేసే మోసాల వల్ల కావచ్చు, లేదంటే మనం తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ వల్ల కావచ్చు, ఏటి వల్లైనా తీసుకోండి. ఒక తప్పు జరిగినప్పుడు, లేదా కొంతమందికి షార్ట్ టెంపర్, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. సో అంటే అది చిన్న ఒక కొంచెం టైంలోనే అనమాట చేసే చిన్న మిస్టేక్స్ అని మీకు అనిపించినా కూడాను, బట్ అది ఎంత దూరం తీసుకెళ్తుందో అనేది మీకు కూడా తెలియదు. కానీ ఒకసారి జైలుకి వెళ్తే అక్కడ వాళ్ళ పరిస్థితులు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అంటే ఆ కొద్దిసేపు నేను ఇలా ఉంటే బాగుండేది, సో ఆ కొద్దిసేపు నా కోపాన్ని నేను అణుచుకుని ఉంటే బాగుండేది, లేదా నేను అసలు ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, సో దానివల్ల నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనే నరకము జైలు జీవితం గడిపే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అక్కడ దాకా అడుగుపెట్టిన వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే. ఎందుకంటే అది ప్రజెంట్నే నాశనం చేయదు, జైలు జీవితం అనేది ఫ్యూచర్ని కూడా స్పాయిల్ చేస్తుంది అనమాట. అప్పుడు అర్థమవుతుంది ఫ్రీడమ్ కొన్ని ఇంపార్టెంట్ ఏంటి, మనం బయట సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఎంతవరకు మూవ్ అవ్వాలి, సో ఎలా మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి, అన్నీ తెలియజేస్తుంది అనమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి శ్మశానం అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నా దగ్గర చాలా డబ్బు ఉంది అనే అహంకారం కానీ, నా దగ్గర అందం ఉంది అనే గర్వం కానీ, నా దగ్గర హోదా ఉంది అని బిల్డప్ చేయటం కానీ, షో ఆఫ్ చేయటం కానీ, లేదా ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయటం కానీ, లేదా చీప్గా మాట్లాడటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చూసారా. కొంతమందిని అవమానిస్తూ ఉంటారు, కొంతమందిని మోసం చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఒక్కసారి మనిషి ప్రాణం పోయాక ఏది మనతో రాదు. మనం ఇప్పుడు దాకా కూడబెట్టుకున్న డబ్బు మనతో రాదు,
ఇప్పటిదాకా బాగా కేర్ తీసుకుని మన అందం మనతో రాదు, మన హోదా మనతో రాదు, మన ఫ్రెండ్స్ మనతో రారు, మన తోడబుట్టిన వాళ్ళు కూడా చివరికి మనతో రారు. అదొక్కటి తెలుసుకోండి. అవన్నీ అంటే వాటి అన్నిటిని చూసి కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారు అనమాట. బట్ ఏది పర్మనెంట్ కాదు. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది ఒక్కసారి తెలిసినట్లయితే మీకు దాని వాల్యూ కూడా అర్థమవుతుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా ఉన్న దాంట్లో తృప్తిగా బతకటం, మనల్ని నమ్మిన వాళ్ళని ప్రాణంగా చూసుకోవటం, కేర్ చేయటము, రెస్పెక్ట్ చేయటము, ఇదే లైఫ్ అనమాట. సో చూశారు కదా గైస్, మీ జీవితాన్ని బోధించే ఈ 3 ప్రదేశాలు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నేనైతే మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.